భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. రెండో ప్రమాద హెచ్చరిక దాటి వరద నీరు ప్రవహిస్తోంది. ప్రస్తుతం 50 అడుగులు దాటిన గోదావరి నీటి మట్టం ఇంకో 3 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికకు చేరువవుతుంది. ఎగువ నుంచి గోదావరిలోకి 12,50,000 క్యూసెక్కుల వరద నీరు రావడంతో దుమ్మిగూడెం మండలం పర్ణశాల దగ్గర సీతవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పర్ణశాల పుణ్యక్షేత్రం జలదిగ్బంధం కాగా ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ప్రస్తుతానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అది దాటి ప్రవహిస్తోంది నీరు. ప్రస్తుతం 50 అడుగులు దాటి గోదావరి నీటి మట్టం ప్రవహిస్తోంది. అయితే ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద నీటి మట్టం ఇంకా పెరుగుతూనే ఉంది. 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ప్రస్తుతానికి పర్ణశాల ప్రాంతం అయితే జలదిగ్బంధంలో చిక్కుకుంది. అయితే ఎగువ నుంచి గోదావరిలోకి 12.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తూ ఉంది. దుమ్మిగూడెం మండలం పర్ణశాల దగ్గర సీతవాగు ఉధృతి కనిపిస్తోంది. దీంతో పర్ణశాల జల దిగ్బంధంలో చిక్కుకుంది. అయితే లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే గోదావరి భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి కనిపిస్తోంది. 50 అడుగులు దాటి నీటి ప్రవాహం వెళ్తూ ఉంది. అయితే భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్ర రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. ఎగువన కురుస్తున్న వర్షాలతో నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తోంది. భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం 50 అడుగులు దాటింది గోదావరి నీటి మట్టం.